ఏదైతే కేంద్ర బడ్జెట్ 50,65,000 కోట్లు, అట్లాగే వైద్య రంగానికి సంబంధించినటువంటి దాదాపు 1,00,000 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టారని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంది? ఇందాక చెప్పారు 12 లక్షల ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చాము అని చెప్పేసి. కానీ ఒక రకంగా ఉద్యోగ కల్పన లేక, అట్లాగే కనీస వేతనాలు ఏంటిది అని చెప్పేసి చూసుకున్నట్టయితే కేంద్రం డిక్లేర్ చేసింది 178 రూపాయలు కనీస వేతనం అని చెప్పేసి. సో కాబట్టి కనీస వేతనాలు పట్టించుకోకుండా అటు ఏదైతే ఎంఎన్ రేగా ఉందో పనికాహార పథకం దానికి నిధులు కేటాయించకుండా ఈరోజు బడ్జెట్ని ఏదో పెద్ద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి చాలా పెద్ద ఎత్తున 12,000 రూపాయలు అసలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం కూడా చేయలేదు అని చెప్పేసి చాలా పెద్ద భాషను ఇస్తూ ఈ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు బడ్జెట్ని. దీంట్లో ఆరోగ్య రంగానికి చూసుకుంటే చాలా ఇందాక చెప్పారు కామ్రేడ్ మన వేణుగోపాల్ గారు చెప్పారు ఇందాక. ఈరోజు భారతదేశంలో అసలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, అసలు సెకండరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ, లేదు అని అంటే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటివి కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు భారతదేశంలో కావాల్సింది 1,00,000 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కావాలి అని చెప్పేసి ఇంతకు ముందుకు నివేదికలో సర్వేలో చెప్పినటువంటిది మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ 9,000 చిల్లర ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఈరోజు మొత్తం భారతదేశం మొత్తంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక పబ్లిక్కి, సామాన్య పబ్లిక్కి ఏది జరిగినా కానీ వెళ్ళేది ఫస్ట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి. ఈరోజు అది కూడా నోచుకున్నటువంటి పరిస్థితి మన భారతదేశ ప్రజలు ఉన్నారు. ఇది ఏ విధంగా ఇది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 1978లో ఆల్మాటా డిక్లరేషన్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది? హెల్త్ ఫర్ ఆల్ బై 2000 అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చింది. కానీ ఈరోజు కూడా 2025లో కూడా ఈరోజు కూడా ఏదైతే బడ్జెట్ అలొకేషన్ ఉందో అది నాట్ ఈవెన్ 2% జీడిపిలో అలొకేషన్ లేదు. మనం అడుగుతుంది ఆల్రెడీ చెప్పారు సార్, 5% ఉంటే కానీ ఈరోజు కనీసమైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు కానీ, లేదు అని అంటే వేరే వాటికి కానీ ఉండదు అని చెప్పేసి ఇప్పుడు డిక్లేర్ చేసినటువంటి 1,00,000 కోట్లు కూడా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆయుష్మాన్ భారత్ కూడా దాంట్లోకే వస్తుంది. వాళ్ళు చెప్తా ఉన్నారు భారతదేశం మొత్తంలో ఎయిమ్స్ కళాశాలలు కట్టామని చెప్పేసి. ఆ ఎయిమ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు అని అంటే అవి ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన అది కూడా ఈ 1,00,000 కోట్లలోనే మొత్తం మసిపూసి మారేడుకాయ చేసి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. మనం ముందున్నటువంటి ఇది ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీస్కి మనం కోవిడ్ వచ్చినప్పుడు చూసాం, వాళ్ళు ఎంతసేపు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్కే వాళ్ళు ఇష్టపడతారు దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి. కానీ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏవైతే పబ్లిక్ సెక్టార్లో ఉన్నాయో దాన్ని అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉన్నా కానీ మన తమిళనాడులో ఉంది, చెంగల్పట్టులో ఉంది పబ్లిక్ సెక్టార్ కంపెనీ. దాంట్లో ఓన్లీ డబ్బులు ఇస్తే మిషన్స్ రన్ అయ్యేటువంటి పరిస్థితి. అయినా కానీ వాళ్ళకి భారత్ సీరమ్సో లేకపోతే సీరం ఇన్స్టిట్యూటో హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ కంపెనీలు ఇలాంటి కంపెనీస్కి వ్యాక్సిన్ ప్రొడక్షన్కి ఇచ్చాము అని చెప్పేసి అసలు ఇండియా అనేది ఇండియా వైపు మొత్తం అన్ని దేశాలు చూస్తున్నాయి. చాలా ఎక్స్పోర్ట్ చేసాం మనము కోవిడ్ ద్వారా, చాలా వేరే దేశాలలో ప్రజల్ని కూడా కాపాడామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వ కంపెనీలని మాత్రం వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇంతకుముందు చూసాం మన హైదరాబాద్లోనే ఐడిపిఎల్ అనే కంపెనీ ఉండే. ఈరోజు ఆ కంపెనీ కాదు కదా, ఆ రోజు ఇప్పుడున్నటువంటి స్థలాన్ని కూడా వేలం వేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2 కంపెనీలు ఉన్నాయి, కర్ణాటక యాంటీబయోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ఇంకొకటి హెచ్ఏఎల్ అని చెప్పేసి. ఈరోజు ఆ రెండింటిని కూడా మూసేసే ప్రయత్నంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అంటే మనం అడిగేది ఎందుకు, ఇప్పుడు బడ్జెట్కి దీనికి సంబంధం ఏంది అని అంటే ఖచ్చితంగా ఉన్నది. ఇవన్నీ పునరుద్ధరించాలి అని అంటే వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులే దానికి ఆధారం కాబట్టి బడ్జెట్లో కంపల్సరీ దాన్ని పెంపొందిస్తే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కాపాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాము. అట్లాగే ఈరోజు ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆయుష్మాన్ భారత్లో ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నదో అది మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్సే. ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాడే ప్రీమియం అనేది ప్రభుత్వం కడతా ఉంది. అండ్ ఆయుష్మాన్ భారత్లో ఎంత లొసుగులు ఉన్నాయని చెప్పేసి నాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేదనంటే వీళ్ళు కానీ చెప్పగలుగుతారు.
ఈరోజు సీనియర్ సిటిజన్స్కి 70% 70 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ తెలంగాణలో చూసుకున్నట్టయితే అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే, ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోవాలి, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావట్లేదు. ఇలాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వం అసలు ఎక్కడ చొరవ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ఇది మాత్రం ఎంతసేపు ఆయుష్మాన్ భారత్ గురించే. మనం ఇచ్చినటువంటి నివేదికలు చూసాం. ఆయుష్మాన్ భారత్ అనేది వాళ్ళ లెక్కలన్నీ మొత్తం తప్పుడే. దాదాపు 99,999 రిజిస్ట్రేషన్స్ ఒకటే ఫోన్ నంబర్ నుంచి ఒకటే మనిషి నుంచి జరిగింది అని చెప్పేసి కూడా మనము కాగిచ్చిన నివేదిక, ఏదో టీఎంఎస్ఆర్ కానీ లేదంటే పట్నం నిర్వాహకులు నిర్వహించే కార్యక్రమంలో మనం చెప్పట్లేదు, గవర్నమెంట్ ఇచ్చిన నివేదికని మనం చెప్తా ఉన్నాం. అంటే ఈరోజు ఏ రకంగా జనాన్ని మోసం చేస్తా ఉన్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఈరోజు ఫార్మా రంగంలో ఈ ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా విచ్చలవిడిగా ఈ ధరల నియంత్రణ లేకపోవడము. దీనికి కారణం ఏంటి అని అంటే 76% మనము చైనా నుంచి ఏపీఐస్ని ఇంపోర్ట్ చేసుకోవడము. మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ హెల్త్ కేర్కి ప్రభుత్వము దోహదపడట్లేదు కాబట్టి ఈరోజు వేరే కంట్రీస్ మీద మనము చాలా మట్టుకు డిపెండ్ కావాల్సి వస్తుంది. చైనానే ఎందుకు అని అంటే అఫోర్డబుల్ అక్కడ ఉంది కాబట్టి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. అదే ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఈ పబ్లిక్ సెక్టార్ని చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో కూడా మనము ఇది చేసుకునేటువంటి ఆస్కారము ఉంటుంది. అట్లాగే ఈరోజు చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, ఒబేసిటీ చాలా ఇదిగా పెరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. బాబు, ఒబేసిటీ కాదు, నువ్వు మాట్లాడాల్సింది పౌష్టిక ఆహారాల లోపం ఎట్లా ఉన్నది చిన్న పిల్లల్లో, అట్లాగే అసలు ఎనిమిక్ కండిషన్ ఏ రకంగా ఉన్నది, అట్లాగే లిప్రసీ ఏ రకంగా ఉన్నది, ఈ విషయాల మీద మాట్లాడకుండా ఈరోజు ఒబేసిటీ ఎంత పెరిగిందండి? ఒబేసిటీ పెరిగింది 1.2% ఇన్ ద ఏజ్ ఆఫ్ 5 years. కానీ ఈరోజు వాళ్ళు చెప్పేది మాత్రము ఒబేసిటీ అనేది ఒక పెద్ద క్యాంపెయిన్ చేసి ఈరోజు పౌష్టికాహార లోపము లేదు అని అంటే వేరే ఇతర రోగాలకు సంబంధించినటువంటి విషయాలు అవన్నీ పక్కకు పెట్టేటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ నేషనల్ హెల్త్ ప్రొఫైల్ ఒకటి చెప్పింది ఏంటంటే 91% ఈరోజు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో చాలా వెనుకబడి ఉన్నది భారతదేశం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో రాబోయే రోజులలో దీన్ని మనం పునరుద్ధరించకపోతే ఈ పబ్లిక్కి ఆరోగ్యము అనేది అందదు అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఫార్మస్యూటికల్ రంగంలో ఈ పట్నం బ్యానర్ ద్వారా ఈరోజు వేదికగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటి అని అంటే 5% నిధులు ఆరోగ్య రంగానికి కేటాయించాలి. అట్లాగే ఈరోజు మందుల మీద ఇందాక చెప్పారు వేణుగోపాల్ గారు, జిఎస్టీ 5 నుంచి 18% ఉంది. అదే మీరు లగ్జరియస్ ఐటమ్స్ లైక్ గోల్డ్ తీసుకుంటే 3% జిఎస్టీ, ఆభరణాలు ఏదైతే డైమండ్ ఉందో దానికి 1.5% జిఎస్టీ. కానీ పుట్టిన పిల్లగాడు వాడు పాల డబ్బా కోసం కావాలన్నా కానీ 18% జిఎస్టీ కట్టండి, వాడికి పాల డబ్బా దొరికేటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఈ దుస్థితి ఉన్నది అని చెప్పేసి మీకు చెప్పదలుచుకున్నాను. కాబట్టి 0% జిఎస్టీ ఆన్ మెడిసిన్స్ అండ్ ఈవెన్ ది మెడికల్ డివైజెస్ అనేది ఈరోజు ఒక డిమాండ్గా ఈ వేదిక ద్వారా మనం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అట్లాగే పబ్లిక్కి కూడా మనము ప్రచారంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రెడ్యూస్ ప్రైజెస్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి చాలా లిబరల్గా ఇచ్చేసింది. ఏంటిది అని అంటే ఇంతకు ముందుకు ఉంటుండే నేషనల్ ప్రైజింగ్ అథారిటీ అని చెప్పేసి మ్యానుఫ్యాక్చర్ మీద 100% వాళ్ళు చేసి ఫిక్స్ చేసుకోవచ్చు ఎంఆర్పిని. కానీ ఈ రోజు ఉన్నది ఏంది, మార్కెట్లో ఏవైతే 3 లీడింగ్ బ్రాండ్స్ ఉన్నాయో దాన్ని యావరేజ్గా తీసుకొని ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ఏ రకంగా ఈరోజు కార్పొరేట్స్కి దోహదపడతా ఉన్నది అని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మందుల ధరలు నియంత్రించాలి అని చెప్పేసి ఇదొక డిమాండ్గా. అట్లాగే ఆన్లైన్ సేల్స్ ఆఫ్ మెడిసిన్స్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదనంటే ఇతర 1mg అని చెప్పేసి ఈ యాప్స్ ఉన్నాయి. దాని ద్వారా ఈరోజు ఆరోగ్య రంగము ఆల్రెడీ ఇబ్బందులు పడతా ఉన్నది. ఈ ఆన్లైన్లో కొంటే
ఈ యాంటీబయాటిక్స్ కానీ లేదు అని అంటే వేరే సెడెంటరీ దీనికి సంబంధించినటువంటి కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆన్లైన్ సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఉండదు. ఎందుకంటే మా రంగంలో మేము ఇంతకుముందు చూసాం, వేరే వేరే ప్లాట్ఫామ్స్లో కూడా మాట్లాడాం. ఒకటే బ్రాండ్ నేమ్ 2-3 మాలిక్యూల్స్కి కూడా చూసినటువంటి పరిస్థితి. ఒకటి మెడ్జాల్ అని చెప్పేసి ఒక బ్రాండ్, అది యాంటీ యాసిడ్కి యాంటీ సైకియాట్రిక్కి సేమ్ బ్రాండ్ నేమ్ తోటి. అంటే ఈరోజు చెక్మేట్ మెకానిజం ఎక్కడ కూడా లేదు. దాదాపు 1 lakh డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అవసరం ఉంటే ఈరోజు ఓన్లీ వందలలో వేలలో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చెక్మేట్ మెకానిజం ఒకవైపు లేదు, ఇవన్నీ లేదు. కాబట్టి ఆన్లైన్ సేల్స్ ఆఫ్ మెడిసిన్స్ ఈవెన్ వేరే ఏదైతే మనం చెప్పుకుంటాం అమెరికా లాంటి దేశాలు చాలా ముందున్నటువంటి దేశాలు, అక్కడ కూడా లేదు. కాబట్టి భారతదేశంలో ఇది ఉండడానికి లేదు అని చెప్పేసి దాన్ని కూడా నియంత్రించాలని చెప్పేసి, అట్లాగే యూసీపీఎంపీ ఏదైతే ఉందో దాన్ని యూనిఫామ్ కోడ్ ఫర్ ఫార్మసిటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్, దాన్ని కూడా చట్టబద్ధంగా చేసి అది ఎవరైతే అమలు చేయట్లేదో ఫార్మా కంపెనీస్ దాన్ని శిక్షించాలని చెప్పేసి ఈ డిమాండ్స్ తోటి ఈ వేదిక ద్వారా మా సంఘంగా తెలియదలుచుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.